అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా నా కృతజ్ఞతలు. మీరు మంచి మంచి కామెంట్స్ తోటి నా వీడియోస్ని లైక్ చేస్తున్నారు, కామెంట్ కూడా చేస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉందండి. అయితే గత 2 రోజులుగా మనకి ప్రముఖ గాయని అయినటువంటి కల్పన గారి ఆత్మహత్య యత్నం అనేటువంటిది కలవరపరిచింది. తర్వాత అందరం కూడా బెంగ పెట్టుకున్నాం. అందరం కూడా ఆమె బాగుండాలని, తిరిగి ఆరోగ్యంగా బయటికి ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలని, డాక్టర్లందరూ ఎప్పుడెప్పుడు శుభవార్త చెప్తారా అని, ఆ తర్వాత ఆ విషయం మీడియాలో ఎప్పుడు త్వరగా వస్తుందా అని అందరం ఎదురు చూసాం. ఆ శుభగడి వచ్చింది. ఆమె అవుట్ ఆఫ్ డేంజర్ అని ఆవిడ మాట్లాడుతున్నారని కూడా తెలిసింది. చాలా 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 సంతోషించాం. ఎందుకంటే ఆమె మనందరికీ కూడా ప్రియమైనటువంటి గాయని. నిజానికి ఈరోజు కూడా ఒక పాట నేను ఆవిడ పాడినప్పుడు ఎలా పాడారన్నది నేను విని ఆ పాటని నేను నేర్చుకున్నాను. ఎందుకంటే పాడుతా తీయగా లో సెలెక్ట్ అయినటువంటి సింగర్సు స్వరాభిషేకంలో పాడే పాటలు ఎంతోమందికి ఆర్కెస్ట్రాతో తిరిగి పాడేటప్పుడు ఆ పాటను ఎలా పాడాలి అని తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి పాఠశాలలు అయిపోయాయి. ప్రతి స్వరాభిషేక వేదిక ఒక పాఠశాల. నిజంగా సిన్సియర్గా పాడదాం అనుకున్న ప్రతి ఒక్క సింగర్కి. అలాంటిది ఆమె ఎంతోమంది అభిమాని. ఆవిడ్ని అభిమానించిన వాళ్ళు ఎవరూ లేరు. అలాంటిది ఆమె బయటపడ్డారన్నారు. తర్వాత ఏంటంటే ఆత్మహత్య యత్నం కాదు అని చెప్పి వాళ్ళ అమ్మాయి చెప్పారు. కాకపోతే ఓవర్ డోస్ అయింది. ఎందుకంటే ఓవర్ డోస్ కాకపోతే ఆమెని అపస్మారక స్థితిలో ఎందుకు కనుగొంటారు? తలుపులు బద్దలు కొట్టి తలుపులు తోసుకుని పోలీస్ లోపలికి ఎందుకు వెళుతుంది? ఎందుకు ఆమెను వెంటిలేటర్ మీద పెట్టాల్సి వస్తుంది? ఇవన్నీ ఉన్నాయి. అయితే లోగుట్టు పెరుమాళ్ళకెరక అన్నది అందరి దగ్గర, అంటే అందరూ ఒప్పుకునే సత్యం అది. అయితే ఇంతకీ లోగుట్టు ఏమిటి అని అన్నది మనం అలాగట ఇలాగట అని చెప్పి థంబ్నెయిల్స్ తోటి బోల్డ్ వీడియోస్ వస్తున్నాయి. అసలు నిజాలు తెలిసాయి, ఆమె భర్తే కారణంట, ఫలానా ఏవేవో వస్తున్నాయి మీడియాస్లో. అవన్నీ మనకొద్దు. అసలు చెప్పాలంటే ఆమెని ఒక గాయనిగా మనం అభిమానించాం, గాయనిగానే అభిమానిద్దాం. ఆవిడ గానం మనకి ఎంతో మధురం. పాట నేర్చుకుందాం అనుకున్న వాళ్ళకి అది ఒక పాఠశాల. అంతవరకే చూద్దాం. అయితే ఈ విధమైన ఒక విషయం మాత్రం చెప్పగలమండి. కల్పన గారు, మీ అభిమానులు అందరి తరపున నేను ఒక మాట మాట్లాడుతున్నాను. మీరెంతో మందికి స్ఫూర్తినిచ్చేవారు. మిమ్మల్ని చూసి పాట నేర్చుకోవడంలో కానీ, ఒక మనిషి ఇలా ఉండాలి అని అనడంలో కానీ మీరు చాలామందికి రోల్ మోడలు. అటువంటి మీరు ఇలా చేయడం అన్నది కొంచెం బాధాకరమే. ఎందుకంటే బహుశా ఇప్పుడు ఎంత సింగర్ అవ్వచ్చు, లేదా దేశానికి ప్రధాని కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, ఎవరెవనండి, ఆడది ఆడవే. ఆడదానిలో అమ్మ మనసు, ఇల్లాలి మనసు రెండు ఎప్పుడూ ఘర్షణ చెందుతూనే ఉంటాయి. అయినప్పటికీ కూడా మీరు ఎప్పుడూ అలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఎందుకంటే ఎక్కడో ఎవరో అనామకులు అలాంటివి ఆలోచనలు చేశారు అంటే అయినా కూడా మీడియాల్లో వచ్చేస్తున్నాయి, ఫలానా చోట ఏదో జరిగింది. కానీ అలాంటిది మీరు అంటే ఒక సెలబ్రిటీ. ఆ సెలబ్రిటీ స్థాయిలో ఉన్న మీరు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు కించిత్తు ఆలోచించండి. ఎందుకంటే మీరు వేసే అడుగు 10 మంది మీద ప్రభావితం అవుతుంది, ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి. ఇంతకీ మాకు చాలా సంతోషం మీరు బయటకు వచ్చినందుకు. కాకపోతే ఎప్పుడూ కూడా మీ మనస్సులో కానీ, మీ ఆనందంలో కానీ, మీ పాటలో కానీ మేమెప్పుడూ మీకు తోడుగా ఉన్నామని మాత్రం మీరు గ్రహిస్తే మాకెంతో సంతోషంగా ఉంటుంది. మేమందరం మీకోసం ఉన్నాం. వీఆర్ ఆల్ విత్ యూ.
వీఆర్ ఆల్ విత్ యూ, వీ లవ్ యూ, వీ రెస్పెక్ట్ యూ అలాట్, అండ్ వీ వాంట్ టు లిసన్ మోర్ అండ్ మోర్ సాంగ్స్ ఫ్రమ్ యూ కల్పన. అండ్ అవకాశం ఉంటే మిమ్మల్ని పర్సనల్గానే కలుద్దామని అనుకుంటున్నాను. భగవదీక్ష ఎప్పుడు కలుగుతుందో. అందుచేత మీరు సునీత గారు ఒక పాట పాడారు చూసారా, ఒక జావళి, మీరు సునీత గారు పాడిన జావళి కొరకపడలేదండి, ఇప్పటికీ పల్లవి కూడా కొరకపడలేదు. ఎలాంటి అంటే మీరు ఏ విధమైనటువంటి కృషి చేశారు, ఒక పాటని నేర్చుకునే విధానం మీరెలా నేర్చుకుంటారు, ఇవన్నీ నాకు తెలుసుకోవాలని చాలా కోరికగా ఉండేది. ఏమో ఇక మీద ఎప్పుడైనా అలాంటి అవకాశం వస్తుందేమో. వస్తే మాత్రం ఏదైనా ఒక పాటను ప్రాక్టీస్ చెయ్యాలి అన్నప్పుడు అసలు ఎక్కడ మొదలు పెట్టాలి, ఏ విధంగా నేర్చుకోవాలి అని అన్నది మాత్రం నేను మీ దగ్గర నేర్చుకుందామని అనుకుంటున్నాను. మీరు అన్యదా భావించకుండా నాకు నేర్పుతారని ఆశిస్తాను. అలాగే మీ మనోధైర్యం వెయ్యింతలు కావాలి. అర్థమైందా? మీరు 1000 ఏళ్ళు బాగుండాలి, 10 మందికి మార్గదర్శనం కావాలి. అంచేత మాత్రలు మనిషికి మనోనిబ్బరాన్ని ఇస్తే, మాత్రలు మనిషికి మనశ్శాంతినిస్తే చాలా ఉండవు ఈ ప్రపంచంలో, చాలా ఉండవు. అసలు ఫస్ట్ మాట ఎందుకు, ఒక మంచి పాట వింటే ఆహ్లాదం వస్తుంది కదా. మరి మాత్ర చేసే పని అది చేస్తుంది. మంచి పాటలు పాడి, మంచి మాటలు వింటే, మంచి స్నేహితులు ఉంటే, మంచి బుక్స్ చదివితే అందరూ ఎంతో మంచిగా ఉంటారు కదండి. అంచేత మీకు ఎప్పుడైనా సరే మనస్సులో బాధ, దిగులు, బెంగ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి, నేను మీతో మాట్లాడతా. నేను విశాఖపట్నంలో ఉంటానండి, నేను అడ్వకేట్ని, సరేనా? కానీ నాకు మీరు అంటే పాట పాడే వాళ్ళందరూ కూడా సిన్సియర్గా, మాకు మీరంతా దేవతలండి. స్వరాభిషేకంలో పాడుతున్న వాళ్ళందరూ కూడా దేవతలతో సమానం మాకు. మేము అట్లా చూస్తాం, వాళ్ళు ఎంత అదృష్టం చేసుకుంటే ఆ స్టేజ్ మీద పాడుతున్నారు, అంత ఆర్కెస్ట్రాతో పాడుతున్నారు అని మేము అనుకుంటాం, తెలిసిందా? అంచేత మీరు 1000 ఏళ్ళు ఆనందంగా వర్ధిల్లుతూ మంచి మంచి పాటలు మీరు మాకు వినిపిస్తూ, మీ పాటల్లో పాట పాడడం ఎలాగన్నది మీరు నేర్చుకుంటూ, ఇలా ఈ జీవిత ప్రయాణం ఆనందంగా కొనసాగాలని కోరుకుంటూ మీ అభిమాని గంటి ఉష. ఉంటాను. జై శ్రీరామ్.